టాలీవుడ్ లో అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ కన్నా ఎక్కువ కలెక్షన్లను మొదటి రోజు పోస్టర్స్ లో వేయడం లాంటివి కామన్ గా జరుగుతూ ఉంటాయి. చాలా వరకు సినిమాలకు ఫేక్ కలెక్షన్స్ కొద్ది వరకు ట్రోల్ స్టఫ్ గా మారతాయి. ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల పోస్టర్ ఓ రేంజ్ లో ట్రోల్ స్టఫ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ టైమ్ లో ఎక్కువగా ట్రోల్స్ ని ఫేస్ చేస్తూ వస్తున్న మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప మూవీ పెద్దగా ట్రోల్స్ కి ఛాన్స్ ఇవ్వలేదు. సినిమాలో ట్రోల్ కంటెంట్ ఉన్నా కూడా అది డిజిటల్ లో రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది అని అందరూ అనుకుంటూ ఉండగా, మొదటి రోజు పర్వాలేదనిపించేలా బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేసిన ఈ సినిమా మొదటి రోజుకే ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీ హిట్ అంటూ అఫీషియల్ గా ట్రోల్ స్టఫ్ అయ్యేలా చేశారు మేకర్స్. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అంటూ పోస్టర్ ను రెండవ రోజు ఉదయమే రిలీజ్ చేయగా అది చూసిన జనాలందరూ ఇండస్ట్రీ హిట్ అయిందా, ఇదెప్పుడు జరిగిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. డివోషనల్ మూవీస్ లో రికార్డు కలెక్షన్స్ అంటే ఆదిపురుష్ సినిమా ఉంది. నార్మల్ గా ఒక ఇండస్ట్రీ హిట్ అనేది ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ కలెక్షన్ ను కనుక బ్రేక్ చేస్తే తర్వాత సినిమాను ఇండస్ట్రీ హిట్ గా చెప్తారు. మరి మొదటి రోజే బాక్సాఫీస్ దగ్గర కన్నప్ప ఎన్ని వందల కోట్లు సాధించినా కానీ బాహుబలి 2, పుష్ప 2లను క్రాస్ చేసే అవకాశమే లేదు. మరి ఇండస్ట్రీ హిట్ ఎలా అవుతుంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్స్ ఏమి తమ సినిమా మీద చేయొద్దంటూ ముందు మంచు విష్ణు అల్టిమేటం జారీ చేసినా కానీ ఇప్పుడు కావాలని ట్రోల్ అయ్యేలానే పోస్టర్ ను రిలీజ్ చేసి అందరికీ అవకాశం ఇస్తున్నారనే చెప్పాలి. వాళ్ళ ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర సినిమా పర్వాలేదనిపించే విధంగా పర్ఫామ్ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి పోస్టర్స్ మరింతగా ట్రోల్స్ కి కారణమవుతూ సినిమా మీద ఇంపాక్ట్ ను తగ్గించేలా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మేకర్స్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.